లేకుంటే అందరిది ఒక ఎకరా మనిషికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? చీపటి ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేరు చూపించిండు, సర్వేరు కొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకెందుకురా పోయి నువ్వు భూమి ఉన్నాడు ఎమ్మెల్యే చేస్తాడు కొలిపించాడు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి ఆడు వైభవ్ ఎవరు ఫోన్ చేసినా వైభవ్ కాలనీ పోయింది అలా ల్యాండ్. ఏ వైభవ్ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ్ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్ కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కడు తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం. పీకెనీకి ఇచ్చినాము ఎన్ఓసీ. నా పేరు దోను రాజేష్ రెడ్డి. నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో నాకు గోడ ఎంబడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తాను తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్ గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు. గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరు, మా జాబ్ మాకు.